హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదైతే మా వారి మధ్యాహ్నం భోజనం. కొంచెం అన్నం, ఒకటేమో కీర, ఒకటేమో క్యారెట్, కొంచెం వంకాయ కర్రీ. ఇంతే. ఒకరోజు అని కాదు, డైలీ ఏదో ఒక వెజిటేబుల్ అయితే మనం తినే భోజనంలో కానీ టిఫిన్తో కానీ ఒక వెజిటేబుల్ అనేది తీసుకోవడం చాలా హెల్దీ అండి. అది ఒకసారిగా రిజల్ట్ కనపడకపోవచ్చు, కానీ హెల్త్కి చాలా మంచిది. ఇక్కడైతే ఫ్రిడ్జ్ క్లీన్ చేద్దామని అయితే స్టార్ట్ చేశాను. ఈ బాక్స్ చాలా రోజుల నుంచి నేను పక్కన పెట్టేసిన. పెద్దగా ఉంది, పిల్లలు వీళ్ళైతే ఇద్దరు మాకొద్దు అన్నారు. సరే అని చెప్పేసి పక్కకు పెట్టేసరికి ఖరాబ్ అయిపోయింది. ఇట్లుంది మాతో. కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఆలోచిస్తున్నారు. ఏమంటున్నారు అంటే, మాకు ఇంట్లో ఉండి ఏదైనా వర్క్ చెప్పండి సిస్టర్, లేకపోతే కొందరు మీకు క్లారిటీగా ఎలా స్టార్ట్ చేయాలి, ఎన్ని క్వాంటిటీ పెట్టి స్టార్ట్ చేయాలి, దోశ బ్యాటర్ కానీ ఇడ్లీ బ్యాటర్ కానీ ఇంకా బోండా ఎట్లా, చట్నీకి ఎంత తీసుకోవాలి, స్టార్టింగ్లో మొదటి రోజు ఎలా ప్లాన్ చేసి మొదలు పెట్టాలి అనేది అడుగుతున్నారు. ఖచ్చితంగా నేను డీటెయిల్ కానీ, కాకపోతే ఈ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది. నాకు సరిగ్గా చెప్పడం, నేను అన్ని డీటెయిల్ రాసుకొని చెప్పడం నా చేత కాదు. అలాగనేసి రఫ్గా చెప్పేస్తే అర్థం అవ్వట్లేదు. ఇది ఒక ప్రాబ్లం అనమాట. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే, ఇది న్యూ ఇయర్ కంటే ముందు ఈ బండ అయితే మొత్తం ముక్కలు అయిపోయింది. ఎందుకు అయిపోయింది, మా చిన్నోడు కొంచెం ఇక్కడ గీత వచ్చేసింది. ఆ గీత రావడంతో మొత్తం ఒకటే బండి ఉండే, మా చిన్నోడు చేపట్టుకొని లాగడంతో మొత్తం అది కింద పడిపోయింది. ఇంకా నయం, బాబుకైతే ఏం అవ్వలేదు. ఇలా ఒక లైన్ మొత్తం ముక్కలన్నీ ఒక లైన్గా పెట్టేసిన. ఒక్కొక్కరం ఏమనుకుంటాం, మనకేం చేత కాదేమో అనుకుంటాం. కానీ అసలు విషయం ఏంటంటే, మనం ఏది ట్రై చేయలేదు. మెయిన్ ఏది కూడా ట్రై చేయలేదు. ట్రై చేస్తే చేయకుండా ఉండడం అంటూ ఉండదు, కానీ ట్రై చేయక మనం అట్లే ఉండిపోతాం అన్నమాట. ఇక్కడ చూసారా, ఈ బండ అనేది నేనే పెడుతున్నా. నిజమండి, అబద్ధం కాదు. ఇలా ఇన్ని ముక్కలతో ఉన్న బండని ఇక్కడ పైన అనేది పెట్టేస్తా. కాకపోతే ఇది పెట్టి కూడా ఒక 6 months కూడా అవ్వలేదండి. ఇంతకుముందు ఉండే బండ ఖరాబ్ అయింది, అందుకనేసి మళ్ళీ చేంజ్ చేసినాం. ఇటువైపు అటువైపు మంచిగా సెట్ అయింది, కానీ మధ్యలోది సరిగ్గా ఫిట్ అవ్వట్లేదు, ఇరిగిపోయి మళ్ళీ పడిపోయింది. ఇక్కడ వేరే సెల్ఫ్ ఖాళీ చేస్తే పాత ఇడ్లీ పాత్ర అదంతా ఖరాబ్ అయ్యింది కనిపించింది. ఇక్కడ నేను 2 కిలోల సిమెంట్ తీసుకొచ్చా. ఇది చూసినారా, గోధుమ పిండి ఎట్లా కలుపుతాం అట్లా పెట్టుకున్నాను ఆడ. అంతేలే, మనకు వచ్చినట్టు మనం చేసుకోవాలి, అంతే కదా. ఇప్పుడు నేను మనుషులు పెట్టి చేపిస్తే ఈజీగా బండకు ఒక 500, మనుషులకు ఒక 2000 అవుతుంది. ఈజీగా అవుతుంది. ఉన్న కాడికి మనం వచ్చినట్లు ఎట్టగొట్ట అది పెట్టేసాం అనుకో, మరి గలీజీగా అనిపించకుండా, అలాగే ఎక్కువ మనీ అట్లా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ కాకుండా మనం జాగ్రత్తగా చూసుకుంటే ఫైనాన్షియల్గా ఇబ్బంది పడకుండా ఉండిపోతాం అన్నమాట. ఇలా ఒక విషయంలో కాదండి, ఆడవాళ్ళము ఇంట్లో అంటే ప్రతి విషయంలో ఇలా ఆలోచించడం అనుకో, అది మనకి ఏమనిపిస్తుంది అంటే కకృతి అని వేరే వాళ్ళు అనుకుంటారు. ఎవరి సేవింగ్ ఎవరి ఇష్టం వాళ్ళది. ఒకరు ఏదో అనుకుంటారు అనేసి మనమైతే విచ్చలవిడిగా ఖర్చు పెట్టలేము. వాళ్ళు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరు ఇస్తారు, ఎవరు ఇవ్వరండి. అందుకనేసి నేను అలాంటి వేరే వాళ్ళవంతా పట్టించుకోను. మా ఇంట్లో నాకు తోచినట్టు నేను అన్నీ చేస్తూ ఉంటా. కాకపోతే నన్ను అన్నీ భరిస్తుంటాడు మా ఆయన. అసలు చెప్పాలి అంటే నాకు చాలా విషయాల్లో చాలా విధాలుగా ఆలోచిస్తా అండి. ఒక చిన్న ప్రాబ్లంకి 100 విధాలుగా నేను దాని గురించి ఆలోచిస్తాను అనమాట. అందరికీ సీతారామం మూవీ చాలా నచ్చుతుంది కదా, నాకు కూడా అంటే చాలా నచ్చుతుంది. కాకపోతే నేనేమనుకుంటా తెలుసా, అక్కడ ఆమె యువరాణి కాబట్టి, ఆమె ప్రిన్సెస్ కాబట్టి ఆమెకి ఫైనాన్షియల్గా ప్రాబ్లం లేదు. అదే ఎగ్జాంపుల్ ఒక సాధారణ అమ్మాయి అయితే ఎంత ప్రాబ్లం ఫేస్ చేసేది కదా. ఇటు వీళ్ళ హస్బెండ్ లేక ఇంకా ఏంటి ఇబ్బందులు పడతా, అటు ఫ్యామిలీ ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేది, అవునా కాదా? నేను ఆలోచించేది నిజమా కాదా? అలాగే ఈ మధ్యన నేను చాలామంది అమ్మాయిలు లేడీస్కి చూసిన వాళ్ళ హస్బెండ్ చనిపోయి ఉంటారు, ఎక్కడ, ఆర్మీలో. కాకపోతే వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు, ఇద్దరు చిన్న పిల్లల్లో. అలా నేను చాలామంది చూసిన చాలామంది సిస్టర్ని చూసినాను. 2 చిన్న పిల్లల్ని పెట్టుకొని ఇటు వాళ్ళ హస్బెండ్ లేక వాళ్ళు ఎంత బాధపడుతూ ఉంటారు తెలుసా అండి. నిజంగా చెప్తున్నా, తలుచుకుంటేనే భయం వేస్తుంది తెలుసా. మనం ఏమనుకుంటాము, మనకు అన్నీ ఉన్నాయి, ఎందుకు మనం కష్టపడాలి అనిపిస్తుంది. కానీ
వాళ్ళ గురించి ఏదైనా ఒకసారి ఆలోచించండి. ఏదైనా ప్రాబ్లం వస్తే కానీ మనం రియలైజ్ అవ్వం. అట్లా కాకుండా ఎప్పుడైనా ఏ ప్రాబ్లం వచ్చినా ఫేస్ చేసేలాగా ఉండాలి అమ్మాయి అంటే. ప్రాబ్లమ్స్ అందరికీ రావాలని కోరుకోవట్లేదు, మళ్ళీ మీరు అట్లా అనుకోకండి. ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే అమ్మాయి అంటే ఒక ఉమెన్ అంటే ఎంత స్ట్రాంగ్గా ఉండాలంటే అంత స్ట్రాంగ్గా ఉండాలి. ఎందుకు అంటే ఏదైనా కామన్ అండి. ఈరోజు రేపు అనేది ఎవరం చెప్పలేం. అలా అని చెప్పేసి మరి అమాయకంగా ఉన్నా కూడా కష్టం, చాలా కష్టం ఈ సొసైటీలో. ఈ సొసైటీ మొత్తం పరిగెడుతున్నప్పుడు మనం హౌస్ వైఫ్లా ఇంట్లోనే ఎందుకు కూర్చొని ఉండాలి? ఎగ్జాంపుల్ ఇంట్లోనే లేకపోతే పర్వాలేదు, అట్లా అనట్లేదు. ప్రతి విషయం తెలుసుకోవాలి. ప్రతి దాంట్లోనూ ఎంతో కొంత నాలెడ్జ్ ఉండాలి. ఎందుకు అంటే ఇప్పుడు సొసైటీ మొత్తం పరిగెడుతుంది. మనకంటూ మనం లేచి నిలబడాలి కదా. లేదు అంటే ఏమవుతుంది? మనం ఒకరు ఉన్నాము అన్న విషయమే మర్చిపోతారు. అవునా కాదా? నేను సీరియస్గానే చెప్తున్నా. ఇలా ఉండాలి. ఎందుకు అంటే ఏదైనా ప్రాబ్లం వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయొద్దు. కానీ వచ్చినా ఫేస్ చేసేలాగా ఉండండి. ఎవరైనా సరే వచ్చినా సరే ఆ ప్రాబ్లమే భయపడాలి మనల్ని చూసి. ఆ విధంగా ఉండాలి. 1, 2, 3 ఓకే. భయం అవుతుంది ఒక్కసారి. ఏదైనా ఫేస్ చేయలేమేమో, ఫేస్ చేయండి. ఒకవేళ లాస్ వస్తుంది, ఓకే. లాస్ వచ్చినా ఓకే. మనకంటూ మనకి ఏం కావాలి? మేము చేయగలమన్న ఐడెంటిటీని ఒక్కటి తెచ్చుకోండి చాలు. ఎవరమైనా సరే చేయగలము అన్న ఒక కాన్ఫిడెంట్ ఉంటే ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ సక్సెస్ వస్తుంది. అందరూ ఊరికేం ఫెయిల్యూర్ అందరూ అవ్వము. అలానే అందరం సక్సెస్ అవ్వము. ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.